సిబ్బంది సహకారంతో పీడీసీసీ బ్యాంక్ ఏ గ్రేడ్ సాధించిందని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభలు నిర్వహించుకోవటం అభినందనీయమన్నారు. మహాసభలకు తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని చైర్మన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగులు శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు 1677 కిలోమీటర్లు బైక్ యాత్ర నిర్వహించి ఒంగోలులో ముగించినట్లు యూనియన్ నాయకులు రవి తెలిపారు. సహకార కేంద్ర బ్యాంక్ పటిష్టత కోసం ప్రభుత్వం సహకార బ్యాంకుకు ఆర్థిక చేయూత అందించడం కోసం 2 అంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలి అన్న ప్రధాన డిమాండ్తో ఒంగోలులో మే 9, 10 తేదీల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బైక్ యాత్ర ముగింపు కార్యక్రమాన్ని పీడీసీసీ బ్యాంకులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ వెంకటేశ్వర శర్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సహకారంతో చేశారు. అది తప్పక దేవుడిగా మంది రైడర్స్ని అందరినీ కలవలేకపోయాను. So great. ఫ్రెండ్కి వచ్చేయాలి ఫ్రెండ్కి వచ్చేది మా ఫ్రెండ్కి అలా ఒకరు అందరికి ఇస్తారు దానికి నేను నీళ్లు కోసం నేను అభివృద్ధి చేస్తున్నాను. మీ అందరికీ మన సుబాని భాషలో రాస్తారా సార్. బట్ వన్ థింగ్ ఈజ్ గ్రేట్. నేను ఎప్పుడు మేనేజ్మెంట్ ఏ వ్యవస్థకైనా ఫౌండేషన్ అని చెప్తాను. కానీ ఒక విషయం అంటే మీరందరూ చూసుకోండి, యూనియన్స్ ఆర్ పిల్లర్స్. యూనియన్ ఈజ్ పిల్లర్. నేను ఏబీలోనే రీజనల్ సెక్రటరీగా ఉన్నాను, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. సో నాకు యూనియన్ అనేది కొత్త కాదు, కానీ ఎలా తిరిగాము అనేది ఆ వయసుకి అది తిరుగుతాం. సో వెన్ యూ చేంజ్ ద క్యాడర్ యూ హ్యావ్ టు మూవ్ అలాంగ్ విత్ ద సిస్టమ్. సో కుమార్ గారు లాంటి వ్యక్తి యూనియన్ లీడర్లోగా ఉంటే మేనేజ్మెంట్కి చాలా హ్యాపీ.
సార్ యూఆర్ డూయింగ్ మై పార్ట్ సార్. మీరందరూ మీ పనులని మా పనులని మీరు చెప్తాడు కానీ సార్ సార్ నేను చెప్తున్నది ఒకటే సార్, మీరు చైతన్య యాత్ర ఈ మిడ్ సమ్మర్లో చేశారంటే 21 మంది చెప్పారు. మంచి మాట కుమార్ గారి ద్వారా మనం విన్నాం. ఈ 50 ఏళ్ల చరిత్రని మారుస్తూ మా సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్ని రెనోవేట్ చేయాలి, ఈ ఆఫీస్ అవ్వాలి, మొత్తం డిజిటలైజేషన్ అవ్వాలి అని మా చైర్మన్ గారు సంకల్పం చేశారు. ఆ సంకల్పమే ఈరోజు ఆధునీకరణ అనేది జరిగింది. అలాంటి ఎన్నో విప్లవాత్మకమైన మార్పుల్ని సార్ దిశానిర్దేశం చేస్తున్నారు. దాన్ని మేమందరం కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నాము. అలాగే మన నాయకత్వం సార్ దగ్గరికి వచ్చి, సార్ మీ దగ్గర కాన్ఫరెన్స్ జరగాలి అంటే ముందు నా వంతుగా నేను కృషి చేస్తానని వాళ్ళకి హామీ ఇచ్చి మరి మీరు ముందుకు రండి, నేను తప్పకుండా మీకు ఈ కార్యక్రమం విజయవంతం చేసి పెడతానని చెప్పేసి సార్ మాట్లాడడం జరిగింది. సో సార్ ఏదైతే సందేశం ఇవ్వాలనుకున్నారో ఆ సందేశాన్ని మనం ఇప్పుడు విన్నాం. చూడండి సార్ చూడండి సార్ చూడండి సార్ చూడండి సార్ ఓకే సార్ 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 చూడండి సార్ చూడండి సార్ చూడండి సార్ చూడండి సార్ సాయి కుమార్ కృష్ణ, వినయ్ కుమార్ కృష్ణ, చూడండి సార్ లెజెండరీ రైడర్. మళ్ళీ భవిష్యత్తులో చేస్తా ఉన్నాం. సార్ పాజిటివ్ సార్ అవసరం రాదు. ఈ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ 21 మంది రవి నేతృత్వంలో శ్రీకాకుళంలో స్టార్ట్ చేసి 1600 పైచిలుకు కిలోమీటర్లు తిరిగి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా రావడం, అది నిజంగా చాలా ఒక రకంగా చాలా అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే చిన్న పంచర్ కూడా కాకుండా వచ్చారంటే 1600 కిలోమీటర్లు నిజంగా సంకల్పం చాలా మంచిది. అట్లనే కేంద్ర నాయకత్వం మాకు ఇక్కడ ఒంగోలులో చేసుకునేదానికి మహాసభ అంగీకరించటం, అది నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన పీడీసీసీ బ్యాంక్ స్టార్ట్ అయ్యి 50 ఇయర్స్, ఎగ్జాక్ట్గా లాస్ట్ 2 months బ్యాక్ 50 ఇయర్స్ అయింది. సో కరెక్ట్గా మన మహాసభలు నెక్స్ట్ మంత్లో జరుగుతుంది. టు ఎన్లైట్ దట్ ఈ 50 ఇయర్స్ పీడీసీసీ బ్యాంక్ మీద ప్రతి వారంలో ఒకసారి పేపర్లో మన బ్యాంక్ గురించి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది.
సో ఇవన్నీ మర్చిపోవాలా, ఇవన్నీ బ్యాంకులో ఎక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ మన వాళ్ళ దగ్గర నుంచి పోకుండా ఫస్ట్ నుంచి నేను కూడా, రవి గారు మీరు ఇందాక మాట్లాడింది అక్షర సత్యం. ఫస్ట్ నేను రాగానే నేను క్యాంపస్లోకి ఈ బీరోలు అన్నీ ఉన్నాయి, ఇదంతా మార్పు జరగాలి, కంప్యూటరైజ్ కావాలి, డిజిటలైజ్ కావాలి, ఇవన్నీ అనుకున్నాను. అట్లానే జరిగింది. నాకు మంచి CEO గారు వచ్చారు, ఆయన సహకారంతో. రెండోది, నేను అంతకుముందు కూడా చూస్తూ ఉండేవాడిని, కానీ నేను రాజకీయ నాయకుడిని కాదు. ఒక పార్టీకి సేవ చేయటం వలన నాకు ఈరోజు ఈ పదవి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఒకటే, ప్రతిసారి పేపర్లో ఏ సొసైటీ ప్రాబ్లం ఏదన్నా ఉన్నా కూడా, అంటే గవర్నమెంట్ సొసైటీ ప్రాబ్లం ఏదన్నా మన బ్యాంక్ ఫోటో వేసి దాని గురించి రాస్తారు. సో ఇవన్నీ పేపర్లో రాకూడదు అన్న ఉద్దేశం నేను ఫస్ట్ నుంచి, నేను వచ్చి 9 months 10 months అవుతుంది. ఈ 10 months నుంచి నేను మన వాళ్ళకి చెప్తానే ఉన్నా, ఎప్పుడు కూడా మీ బ్యాంక్ గురించి అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషను, రాంగ్ ఇన్ఫర్మేషనా రైట్ ఇన్ఫర్మేషనా ఏదైనా కానీ అనవసరం మనకి. సో మన బ్యాంక్ గురించి మనం చెప్పుకుంటే, మీరు రేపు ఇక్కడ చక్కగా ఉద్యోగాలు చేసుకొని రిటైర్ అయ్యి హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేసుకోవాల్సిన వాళ్ళు, మన బ్యాంక్ గురించి మన వాళ్ళు బయటకు చెప్పడం వలన అది నెగిటివ్గా ఆలోచన చేసి ఈ బ్యాంకు వ్యవస్థని ఇబ్బంది పెడుతున్నారన్న ఉద్దేశంతో ఫస్ట్ నుంచి నేను అదే చెప్తా ఉన్నా. కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా బ్యాంకులో ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పుడు చాలా చక్కగా హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఆ వర్క్ చేయడం వలన ఈ రోజున మా CEO గారికి సహకారం ఇవ్వటం వలన ఈరోజు 4,000 పైచీలకు బిజినెస్కి వచ్చాం. సో A గ్రేడ్లోకి వచ్చామని చాలా సంతోషంగా ఉంది. అట్లనే మీరు అక్కడి నుంచి ఇక్కడి దాకా ఇంత ఎండలో రావడం, ఎటువంటి దీనికి ఇబ్బందులు జరగకుండా, అట్లానే మీ యొక్క సహకార వ్యవస్థను బలోపేతం చేసుకునే దానికి మీరు రేపు ఆ మహాసభలో చేసుకునే వాటికి కానీ, వ్యవస్థ బలోపేతం చేసేదానికి కానీ, మీ పే రివిజన్స్లో కానీ ఎటువంటి వాటిల్లో కూడా నేను రేపు ఏదైనా మా సహకారం ఏదైనా అవసరమైతే డెఫినెట్గా మీకు అందుబాటులో ఉండి, మా చైర్మన్లందరూ మిగతా 12 మంది చైర్మన్లందరికీ తెలియజేసి వాళ్ళను కూడా మన దృష్టిలో తీసుకొని మీకు డెఫినెట్గా ఏ వర్క్ అయినా చేసేదానికి నా సహాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. అట్లనే రేపు జరగబోయే మన 9-10వ తారీఖున జరగబోయే మహాసభలకి నా వంతుగా ఏం చేయాలో ముందుగానే చెప్పండి, దానికి డెఫినెట్గా నేను సహకరిస్తాను. ఏ నిర్ణయం అయినా పర్వాలా, ఎటువంటి నిర్ణయం అయినా పర్వాలా, ఏ సహకారం అయినా పర్వాలేదు, అది డబ్బు రూపేనా లేకపోతే ఏ రూపేణైనా సహకరిస్తాను. డెఫినెట్గా మీరు ఈ మహాసభ సక్సెస్ కావాలని, తద్వారా మీరందరికీ మంచి పేరు రావాలని, అలాగే ఈ బ్యాంకు మన కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు అన్ని 13 బ్రాంచులు మంచి పొజిషన్లోకి వెళ్ళాలని కోరుకుంటూ, బయట వాతావరణం చూసినట్లయితే అడుగు బయట పెట్టలేని పరిస్థితుల్లో 1670 కిలోమీటర్లు దాదాపుగా వీళ్ళు శ్రీకాకుళం నుంచి ఇన్ని జిల్లాలు తిరిగి ఈ ఒంగోలు ఈ యాత్రను ముగించారు. కేవలం మీరు చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఏదైతే మామూలు బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే వాటి సేవలు అందించలేవో అలాంటి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కానీ మిగతా వ్యాపారవేత్తలకు కానీ ఈ సహకార సంఘాలు అనేవి చాలా కీలకమైన విషయం, చాలా సహకారం అందిస్తూ ఉంటాయి. అలాంటి సహకార బ్యాంకులు వాళ్ళు ఇంత ఈ మండు టెండర్లో ఇంత పోరాటం చేసి సహకార యాత్ర చేశారు. వీళ్ళకి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పి మరియు రేపు మేలో 9-10 తేదీలో వీళ్ళ జరుగుతున్న ఏంటన్నది కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 61వ వ్యవస్థాపక దినోత్సవం మరియు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 80వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి సహకార చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. శ్రీకాకుళంలో ఏప్రిల్ 13వ తేదీ మా వ్యవస్థాపక దినోత్సవం రోజు ప్రారంభమైన యాత్ర విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నంద్యాల, అనంతపూర్, కడప, తిరుపతి, నెల్లూరు, ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ముగించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 1677 కిలోమీటర్లు
ఈ యాత్ర జరిగింది. 13 జిల్లాల్లో కూడా ప్రయాణం జరిగింది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, సహకార చైతన్య యాత్ర. సహకార రంగం అనేది గ్రామీణ రైతాంగానికి వాళ్ళ పరపతి అవసరాలు తీర్చుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సహకార సంఘాలు, సహకార బ్యాంకులు రోజురోజుకి మితిమీరిన రాజకీయ జోక్యం వలన అవి కుంటుపడుతూ వస్తూ ఉన్నాయి. దాని మీద చైతన్యం కలిగించడం కోసం, రాజకీయం అనేది ఎక్కడైనా ఉంటుంది, కానీ పరిమితికి మించి ఇక్కడ జోక్యం ఏర్పడటం వల్ల రాజకీయాలు, ప్రభుత్వాలు మారినప్పుడల్లా బ్యాంకుల మీద ఎంక్వైరీలు రావటం, ఇవన్నీ కూడా బ్యాంకుల అస్తిత్వానికి కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయి. 51 అని ఏదైతే విచారణ జరుగుతుందో సెక్షన్ 51 ప్రకారం అవి నిష్పక్షపాతంగా జరగట్లేదు, రాజకీయ నాయకుల ప్రేరేపిత ఎంక్వైరీలాగా ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా వాటిని రద్దు చేయాలని కోరుతూ స్వతంత్ర విచారణ సంస్థలను ఏర్పాటు చేసి మాత్రమే సహకార సంఘాలు, సహకార బ్యాంకుల్లో భవిష్యత్తులో విచారణలు చేపట్టాలని, దీంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సహకార రంగం అనేది అత్యంత పెద్ద సంస్థ, పంచాయతీరాజ్ తర్వాత ఉన్నటువంటి సెక్టర్లో కోఆపరేటివ్ సెక్టర్ అనేది చాలా లార్జెస్ట్ సెక్టర్. దేశంలో ప్రతి ఒక్క ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సహకార సంఘాలు ఉంటాయి. కానీ దీని మీద ఒక నిర్లక్ష్యం అనేది ఉంది, నష్టాల బాటన పడుతూ ఉన్నాయి. వాటికి ఆర్థిక సహాయాన్ని అందించాలి. రైతాంగం కోసం మేము ఇది చేసాం, అది చేసామని చాలా ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా, నేను ఒక్క ప్రభుత్వం గురించి మాట్లాడలేదు, మేము రైతు పక్షపాత ప్రభుత్వాలు అంటారు. కానీ రైతాంగానికి సేవ చేస్తున్నటువంటి ఈ సహకార సంఘాలు, సహకార బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వీటికి ఆర్థిక చేయూతనిచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ఆ ప్రభుత్వాల మీద ఉంది. వీటన్నిటికీ డిమాండ్ చేస్తూ సహకార రంగంలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలనేది ఒక ప్రధాన డిమాండ్తో ఈ యాత్రను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు ముగింపు వేదికగా ఒంగోలులో ముగింపు కార్యక్రమం జరుగుతుంది. మే 9, 10, 2026 వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభలు ఒంగోలులో జరుగుతున్నాయి. ఆ ఒంగోలులో జరిగే మహాసభల నిమిత్తం ఈ కార్యక్రమాలు 14 బైక్స్తో 21 మంది రైడర్సు 10 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దిగ్విజయంగా, దేవుడి దయ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈరోజు మా రైడర్స్ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని, సహకార యాత్రని ఇక్కడ ముగుస్తున్నాం. విశేష స్పందన లభించింది. ఈ యాత్ర జరుగుతున్న సమయంలో సాధారణ ప్రచారికం ఎందుకు మీరు ఇది చేస్తున్నారో అని అడగటం, మా జిల్లాలకు వెళ్ళినప్పుడు మా ఉద్యోగులతో ఇంటరాక్ట్ అవ్వటం, వ్యవస్థను కాపాడుకోవాలంటే ఉద్యోగులు చాలా కీలకమైన పాత్ర వహించాలి, మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలి, జరుగుతున్న తప్పులను సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మా ఉద్యోగులకు చెప్పేవి మా ఉద్యోగులకు కూడా చెప్పడం జరిగింది. రాబోయే మహాసభల్లో దీనిపై కీలక తీర్మానాలు చేసి అసోసియేషన్గా మా భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.